సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్ కార్డును అందజేయాలని యోచిస్తున్నారు. ఈ అపార్ చాట్లో ఆధార్ కార్డు వంటి 12 అంకెల సంఖ్య ఉంటుంది. కార్డులో విద్యా సమాచారాన్ని నిల్వ చేస్తుంది. ముఖ్యంగా అకాడమిక్ పనులకు ఈ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతోంది. ఈ దశలో అపార్ కార్డు అంటే ఏంటి, ఎక్కువగా ఎవరికి ఉపయోగపడుతుంది, దాని ప్రయోజనాలు ఏమిటి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం అపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. అపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది పూర్తిగా విద్యా అవసరాల కోసం గుర్తింపు కార్డు. ఈ అపార్ కార్డును నవజాత శిశువుల నుండి పెద్దల వరకు జారీ చేస్తారు. అయితే మైనర్ పిల్లలకు ఈ కార్డు పొందడానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. ఈ అపార్ కార్డు ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రుల సమ్మతితో మాత్రమే జారీ చేస్తారు. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, విద్యార్హతకు సంబంధించిన ముఖ్యమైన రుజువు కూడా అనడంలో సందేహం లేదు. ఒక విద్యార్థి విద్యార్హతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కార్డులో ఉంటాయి. ఈ కార్డు ద్వారా ఆ వ్యక్తికి విద్యార్హత గురించి తెలుసుకోవచ్చు. సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్ కార్డును అందజేయాలని యోచిస్తున్నారు. ఈ అపార్ చాట్లో ఆధార్ కార్డు వంటి 12 అంకెల సంఖ్య ఉంటుంది. కార్డులో విద్యా సమాచారాన్ని నిల్వ చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, వారి బ్యాంకు రుణాల వివరాలన్నీ కూడా ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. అందుకే విద్యకు సంబంధించిన పత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ అపార్ కార్డు వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పొందిన తర్వాత మాత్రమే జారీ చేస్తారు. ఈ అపార్ కార్డు పథకాన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించగా త్వరలో అన్ని రాష్ట్రాలలో అమలు చేసే అవకాశం కూడా ఉంది.